శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. మీరాబాయి. వెదురుకొయ్య వేణువై విశ్వమోహన రాగం అందించింది. మృగచర్మము మృదంగమై అమృత పలుకులొలికించింది. మట్టికుండ ఘటవాద్యమై కఠిన శిలను కరిగించింది. శబ్దము నుండి ఆవిర్భవించిన విశ్వము అనంత శబ్దాబ్దములను దొర్లించింది. కడలి పొంగు రీతులగాంచి ఒడలు మరువని మనిషెవరు? కురంగ ఉరకలై గన్పట్టు తరంగ ఝురులు సారంగ రాగ మేళవింపులో ఆనందసాగర అంచులను అందించు నాదస్పందన ముందు వేదపఠనం ఎందుకు, వాదఘటనలెందుకు? అణువణువున అణిగియున్న అనంత అమరనాదాన్ని వెలికితీసి మదిని మేళవించి హృదిని రంగరించి పదము కదిలించిన అది చేరలేని గమ్యమేది, చూపలేని రూపమేది? సంగీతవాహినిలో దొరలి సరసనాద రాగిణిలో పొరలి సామరస్య జీవనముతో తరలి సచ్చిదానంద త్రివేణిలో మరలి సంగమించే వారికి ధ్యానధారణలెందుకు, జ్ఞాన సాధనలెందుకు? నాదపునాదిపై నిర్మించిన రాగభవంతిలో స్వరజీవన మధురిమలో సరసగాన శృతిని వినదంచితే పాడలేని జీవి లేదు, పలుకలేని చిలుక లేదు. శిల్పి తాకిన శిలలో మధుర కోమలనాదము కదులుతుంటే విరించి వరించిన మనిషిలో లలిత లావణ్య నవరాగ స్రవంతులు కదిలి జగన్మోహనమై భాసిల్లవా? గోవులకు సైతమో గగుర్పాటు కలిగించి గమనాన్ని నిరోధించిందెవరు? మణి ఒదిగిన ఫణిని కూడా మైమరపించి పరవశింపచేసిన శక్తి ఏది? విలపించే పసిపాపను అవలీలగా లాలించే మధుర పలుకు ఎవరిది? అది ఏ నాదము? సర్వజీవన వినాదము, మధుర భావ వికాసము, సామవేద సారము, సరసగాన విలాసము, విశ్వమందిర ఆరాధనలో అందిన పవిత్ర ప్రసాదం. అది ఏ రాగము? ప్రాణమును కదిలించు నాదము, ప్రాణులను కరిగించు రసాస్వాదనము. భావాకాశములో సప్తస్వర వర్ణములతో నాద హరివిల్లును నిర్మించబడిన హరివిల్లులో గిరిధారిని ప్రతిష్ఠించి అర్చించి ఆనందించి అనుభవించిన అనురాగ సుధామయి భక్త మీరాబాయి. కుర్ఖీ సంస్థాన అంతఃపురంలో ఆడుకుంటున్న 5 సంవత్సరముల బాలిక పరుగెత్తుకుంటూ తల్లిని చేరింది. వీధిలో కదులుచున్న వివాహ ఉత్సవమును చూపించుచూ, అమ్మా, అలా శబ్దము చేయుచూ వెళ్ళుచున్న వారెవరు అని ప్రశ్నించింది. భజంత్రీలు అన్నది తల్లి. వారి వెనుక ఊరేగుచున్న ఆ ఇరువురెవరు అన్నదా బాలిక. నూతన దంపతులు అన్నది తల్లి. అంటే అని అడిగింది అమాయకంగా. కొత్తగా వివాహమైన వారు అని తల్లి జవాబు. అమ్మా, వివాహం అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్నించిందా బాలిక. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. భగవంతుని చేరేందుకు స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన అనురాగ స్పందనం. ముఖ్యంగా స్త్రీకి భగవానుడొసంగిన వరము అని తెలియజేసింది తల్లి. అమ్మా, నాకెప్పుడు వివాహం అవుతుంది? నా భర్త ఎవరు అని సూటిగా ప్రశ్నించిందా చిన్నారి. ఆ బిడ్డ ప్రశ్నకు సమాధానం ఎలా తెలియజేయాలో అర్థం కాక తల్లి కొన్ని క్షణాలు తికమకపడ్డది. ఎదురుగానున్న శ్రీకృష్ణదేవుని విగ్రహమును చూపించి, అదిగో అటు చూడు, ఆ కృష్ణుడే నీ భర్త అని చెప్పి ప్రక్క గదిలోకి వెళ్ళింది. ఆ బాలిక మెల్లగా నడిచి విగ్రహాన్ని సమీపించింది. శ్రీకృష్ణదేవుని కళ్ళారా దర్శించింది. అంతే, అక్కడ విగ్రహం గోచరించడం లేదు. ఆ విగ్రహంలో నుండి శ్యామసుందరుడు దోబూచులాడుచున్నాడు. మోహనాకారుడై విశాల నేత్రములతో పీతాంబరధారి మురళీగానలోలుడై బృందావన పుణ్యభూమిలో గోపికలతో కూడి రాసక్రీడ జరుపు అద్భుత ఆధ్యాత్మిక చిద్విలాసముతో దర్శనమిచ్చాడు. చిరునవ్వుతో ఆ చిన్నారి హృదయాన్ని సంపూర్ణంగా దోచుకున్నాడు. ఆమె నేత్రాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆమె బ్రతుకునే నీరాజనంలా స్వీకరించాడు. ఎవరా బాలిక? ఆవిడే భక్త మీరా. అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్న మానవాళికి ప్రేమజ్యోతిని అందించి శాంతిని ప్రసాదించుటకై వెలసిన పరమభక్తురాలు, భావుకురాలు భక్త మీరాబాయి. తొలిచూపులోనే తన బ్రతుకును వాసుదేవుని దివ్యచరణాలకు అంకితము చేసిన మీరాబాయి భగవానుని రాసక్రీడా వైభవమును విగ్రహములో దర్శించి పరవశించినది అయి, గిరిధర గోపాలుడు తప్ప నాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు, సోదర బంధువులు నాకు లేరు. నేనందరినీ వదిలిపెట్టాను. నాకు సర్వస్వము గిరిధర గోపాలుడే అని అప్రయత్నంగా గానం చేయసాగింది. గోవిందగానంతో మైమరచిన మీరా అలాగే స్థాణువులా ఉండిపోయింది. తాను దర్శించిన మురళీ మనోహరుని దివ్యమంగళ స్వరూపము ఆమె నేత్రాలకు దూరం కావడం లేదు. ఆ రూపంలోనే మనస్సు నిలిచిపోయింది. బుద్ధి స్థిరపడింది. హృదయం ప్రశాంతతను పొందింది. అలా కొన్ని గంటలు గడిచాయి. మీరా మనస్సు బహిర్ముఖం కాలేదు. ఆకలి అదృశ్యమైంది. దప్పిక దరిచేరలేకపోయింది. భోజన వేళకు తల్లి మీరాకై అన్వేషణ ప్రారంభించింది.
చివరకు గోపాలుని విగ్రహం ముందు కొయ్య ముద్దులా కూర్చొని ఉన్న మీరాను చూసింది. అమ్మా మీరా, భోజనానికి రా అని పిలిచింది. మీరా పలుకలేదు. తల్లి మీరా, ఏమిటలా చూస్తున్నావు? చూపులకు చూపు అయి చూడముచ్చటైన చూడామణిని గాంచుచున్నాను అన్నది మీరాబాయి. ఏమిటా చూడామణి, ఎక్కడా అని అడిగింది తల్లి. అదిగో చూడు, గోపాల చూడామణి, నా గిరిధర గోపాలుడు అన్నది మీరాబాయి. మీరా, ఏమిటా మాటలు, నీవెందుకులా మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు అంటూ మీరాబాయి తనకు కలిగిన దివ్య దర్శనానుభూతిని కీర్తన రూపంలో గానం చేయసాగింది. సుందర ఘనశ్యాముడైన నా గిరిధారిని ఈనాడు వీక్షించాను. అతడి మంజుల ముఖారవింద శోభ మన్మధుని కూడా పరవశింపజేస్తుంది. అతని నయనముల నుండి కదిలే కాంతి కిరణాలు ఆకర్షణ తరంగాలై ఉన్నవి. ముజ్జగములను మోహింపజేయు మురళీరవళితో గోపికలచే పరివేష్టితుడైయున్న అతడి రూపమును గాంచితిని. అప్పటి నుండి ఆ విశ్వమోహన రూపం నా హృదయములో నిలిచిపోయినది. క్షణకాలము కూడా నన్ను విడిచిపోకున్నది అని మీరా పరవశించి గానం చేసింది. ప్రాణసమానమైన తన పుత్రిక మీరాబాయిలో గోచరించు అయోమయ ధోరణి తల్లిని కలవరపరిచింది. తీవ్ర ప్రయత్నంతో మీరాను ఆ విగ్రహం నుండి దూరంగా తీసుకుని వచ్చింది. ఆహారం వడ్డించింది. వడ్డించిన పళ్ళెరమును చూడగానే మీరాకు అందులో తన శ్యామసుందరుడు కనిపించసాగాడు. వెర్రి చూపులతో పిచ్చిదాని వలె చూస్తున్నది. కుమార్తెలో జరుగు ఆంతరంగిక పరిణామాన్ని గుర్తించిన తల్లి తానే తినిపించసాగింది. తాను తింటున్నట్లు కూడా మీరాకు తెలియడం లేదు. నోరు తెరవమని చెప్పాలి, తినమని చెప్పాలి, మృంగమని తెలియజేయాలి. అతి కష్టం మీద ఆహారాన్ని తినిపించింది తల్లి. మీరాను తీసుకువెళ్ళి పడుకోబెట్టింది. తల్లి ఆలోచిస్తూ వెళ్ళింది. మీరా ఆలోచించకుండానే అప్రయత్నంగా లేచింది, నడిచింది. పూజామందిరాన్ని చేరింది. తన ప్రాణనాథుడైన గిరిధర గోపాలుని దర్శించసాగింది. దేహస్మృతి సన్నగిల్లింది. ఆలోచనా తరంగాలు ఆగిపోయాయి. అశ్రువులు వర్షధారవలే కారుచున్నవి. ఉన్నపళంగా శరీరం కంపిస్తుంది. అప్రయత్నంగా ఒక్కొక్కసారి నవ్వుతుంది. అయోమయంగా ఒక్కొక్కసారి ఏడుస్తుంది. ప్రభు, గిరిధర గోపాల, నిన్ను విడిచి నేను జీవించలేను. నీకు దూరమై బ్రతకలేను. నా జీవన నౌకకు నీవే చుక్కానివి, నీవే మార్గగామివి. నీ ప్రేమలో మీరా పిచ్చిదైపోయింది. నా విషాదగాథను గాంచుటలేదా? విరహాగ్నిచే నా హృదయం మండిపోతున్నది. వియోగ బాధచే నా మనస్సు ఎండిపోతున్నది. నీ ప్రేమామృతాన్ని కురిపించి మండే నా హృదయాన్ని శాంతింపచేయవా? ఎండే నా మనస్సులో ఆనందలతలు వికసించినట్లు చేయవా అని దుఃఖించుచు తన హృదయావేదనను కీర్తన రూపంలో గానం చేయసాగింది. కృష్ణ, నీవు నన్ను విడిచినా నేను నిన్ను విడవలేను. నిన్ను వదిలి నేనెవరిని ఆశ్రయించేది? నీవనే సరస్సులో చేపనై నేను సంచరిస్తాను. నీవనే వృక్షముపై నేను పక్షినై మనుగడను సాగిస్తాను. నీవనే చంద్రుడికై తపించే చకోరమునై జీవిస్తాను. నీవనే స్వర్ణముతో ప్రకాశించు ఆభరణమునై నివసిస్తాను. వ్రజపుర శోభనమూర్తి అయిన ఓ మీరానాయక, నీవు నా యజమానివి, నేను నీ దాసిని. తన హృదయ సాగరపు లోతులలో కదిలిన స్పందనను ఉపరితలమైన నేత్రాలను తాకగానే కన్నీటి కెరటాలు పొరలుగా కదలసాగినవి. తన ఎదుటనున్న మురళీ మనోహరుని కంచు విగ్రహాన్ని చూస్తూ నిశ్చేష్టయై పడి ఉంది. తన కాలమంతా ఆ విగ్రహాన్ని దర్శిస్తూనే గడిపేది. విగ్రహానికి స్నానం చేయించేది, దుస్తులు ధరింపజేసేది, అలంకరించేది, చూచి ఆనందించేది, ప్రక్కనే పడుకొని నిద్రించేది, సుశ్రావ్యంగా సంకీర్తన చేసేది, పరవశించి నృత్యం చేసేది, విగ్రహంతోనే భాషించేది. మూగబొమ్మతో మాటలేమిటాయని పరిచారికలు ఆశ్చర్యపడేవారు. ఆ బొమ్మ నుండి మురళీధరుడు తనతో భాషించుచుండా అది మూగబొమ్మయ్యని తనెలా భావించగలదు? తన బ్రతుకుకు గమ్యం అక్కడే ఉంది. తన జీవన మాధుర్యమంతా ఆ బొమ్మలోనే భద్రపరచబడి ఉంది. ఆ బొమ్మ తన వద్ద ఉంటే చాలు, గిరిధారి సాన్నిధ్యం లభించినట్లే భావించేది. గిరిధారి సాన్నిధ్యాన్ని అనుభవించే వారికి అంతకు మించి కావలసిన ఆనందం ఏముంటుంది? ఈ విధంగా వారం రోజులు గడిచాయి. మీరా హృదయం ఆనంద తాండవం చేయసాగింది. కానీ ఆవిడ హృదయానందం భగ్నమయ్యే క్షణం ఆసన్నమైంది. తన ప్రాణానికి ప్రతిరూపమై ఈనాడు పూజామందిరంలో శోభించుచున్న గిరిధర గోపాలుని విగ్రహం తనకు శాశ్వతంగా దూరం కాబోతున్నది. ఒక్క క్షణం విడిచి జీవించలేని మీరా గిరిధారికి శాశ్వతంగా దూరమై బ్రతుకగలదా? రాణా రతన్ సింగ్, కమలారాణిల ముద్దుబిడ్డయే మీరా. మీరా మాతాపితలు భగవద్భక్తి కలవారు. యతివరేణ్యులన్నను సంతు పురుషులన్నను వారికి భక్తి మెండు. ఒకనాడు పరివ్రాజకుడైన ఒక మహాత్ముడు కుర్ఖీ సంస్థానంకు రాగా అతనికి ఆతిథ్యమిచ్చి కొంతకాలం తమ సంస్థానంలో ఉండి ఆతిథ్యం స్వీకరించమని రాజదంపతులు ప్రార్థించిరి. వారి ప్రార్థనను ఆలకించి ఆ మహాత్ముడు కూర్ఖీలో కొంతకాలం గడిపెను.
తన వద్దనున్న శ్రీ కృష్ణదేవుని కంచు విగ్రహమును రాజుగారి పూజామందిరములో ఉంచడం జరిగింది. ఈనాడు మీరాబాయి ప్రాణప్రదముగా చూచుకుంటున్న విగ్రహం అదే. దేశ సంచారం గావించు ఆ సన్యాసి కుర్కీ నగరమును వదిలిపెట్టి యాత్ర సాగించనుద్దేశించి రాజదంపతుల నుండి అనుమతిని పొందాడు. బయలుదేరుతూ పూజామందిరాన్ని కరుదించి తన కృష్ణ విగ్రహమును తీసుకున్నాడు. ఆ దృశ్యమును మీరాగాంచి దిగ్భ్రాంతి చెందింది. పరుగెత్తుకుంటూ ఆ యతివరేణ్యుని సమీపించి తన గిరిధర గోపాలుని తనకివ్వమని ప్రార్థించింది, విలపించింది. నీటి నుండి వేరు చేసిన చేపలా అల్లాడిపోయింది. కానీ సన్యాసి వినలేదు. తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని విగ్రహమును మీరా కొసంగుటకు అతని మనస్సు అంగీకరించలేదు. 5 సంవత్సరముల బాలిక అయిన మీరా తన శైశవ క్రీడలకు ఉపయోగించు నిమిత్తం ఈ విగ్రహమునివ్వమని మారాం చేయుచున్నదే గాని పూజార్హమైన విగ్రహ ప్రాశస్త్యమును గుర్తించలేకపోతున్నదని అభిప్రాయపడిన పరివ్రాజకుడు విగ్రహమును మీరాకివ్వకనే నవ్వుతూ నిష్క్రమించాడు. మీరా స్తంభించి నిలిచింది. ఆవిడ ఆశాలత వాడిపోయింది. తన జీవన నౌక మాడిపోయింది. ఉత్సాహం మసికాగా సంతృప్తి నుసి అయి మిగిలింది. విధి ఒక్కసారి తన కసినంతా తీర్చుకుంది. కృష్ణ విరహాన్ని మీరా భరించలేకపోయింది. దుఃఖించింది. క్రిందపడి దొర్లింది. కృష్ణ దర్శనానికై విలపిస్తూ పిచ్చిదాని వలె గోపాల, గిరిధార అంటూ కేకలేస్తున్నది. తల్లిదండ్రులు ఓదార్చడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. స్వర్ణ విగ్రహాన్ని కొనిపెడతామని ఆశ చూపారు. కానీ మీరా మనసును ఆకర్షించలేకపోయారు. తనది హేమబుద్ధి కాదు, శ్యామబుద్ధి. తనకు కావలసింది బంగారు బొమ్మ కాదు, తన బ్రతుకుకు పట్టుగొమ్మ అయిన బాలకృష్ణయ్య. తన గిరిధర గోపాలుడు దర్శనమిచ్చి దోవూచులాడిన ఆ కంచు విగ్రహమే తనకు కావాలి. హృదయం అశాంతితో నిండింది. విశ్రాంతి సమూలంగా అంతరించింది. గిరిధర, నీ దర్శనానికై నా నేత్రములు వ్యధ చెందుచున్నవి. నీవు నన్ను వదిలి వెళ్ళిన క్షణము నుండి నా బ్రతుకులో విశ్రాంతి అదృశ్యమైంది అని దుఃఖించసాగింది. ఇలా 3 రోజులు గడిచాయి. మీరా పరిస్థితి తల్లిదండ్రులకు సమస్యగా పరిణమించింది. స్నానం మానేసింది, భోజనం త్యజించింది, నిద్రను విసర్జించింది. సదా ఆవేదనను ఆలింగనం చేసుకుని అలమటించసాగింది. మీరా దీనావస్థను చూసి తల్లిదండ్రులు దుఃఖించారు. ఆహారం భుజించమని బుజ్జగించారు, ప్రాధేయపడ్డారు. వారి వాక్కులు మీరా చెవిలో ప్రవేశించలేకపోతున్నాయి. విరహ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మీరాకు బాహ్య శబ్దాలు వినిపించడం లేదు. గోపాల, రాధాలోల, మురళీలోల, నందబాల అంటూ విలపించసాగింది. కృష్ణ, నా వ్యధ నిన్ను చేరలేదా? నా బాధ నీకు అర్థం కాదా? నీవు లేనిదే నేనెలా జీవించేది? గోపాల, నీ ప్రేమలో నేను పిచ్చిదాననయ్యాను. నా వ్యధను అర్థం చేసుకుని వారెవరు? కత్తుల పడకపై పవళించియున్న నాకు నిద్రెలా ప్రాప్తిస్తుంది? నా ప్రియుడు అందనివాడై గగనమండలమున విహరించుచున్నాడు. నేనతనిని ఎలా కలిసేది? గాయపడిన వాని బాధ అలాంటి గాయం తగిలిన వారికే తెలుస్తుంది. రత్నము యొక్క విలువ రత్నాల వ్యాపారికే తెలుస్తుంది. గాయపడిన హృదయంతో ఈ అరణ్యంలో అన్వేషిస్తున్నాను. నా గాయాన్ని మాన్పే వైద్యుడు నాకెక్కడా గోచరించడం లేదు. గిరిధర, నీవే వైద్యుడివై రావాలి. మీరా బాధ తీరాలి అని గానం చేస్తున్నది మీరాబాయి. మీరా హృదయావేదనను తన గిరిధర గోపాలుడు గ్రహించాడు. ప్రక్క గ్రామంలో నిద్రించుచున్న యతివరేణ్యునికి స్వప్న దర్శనమిచ్చి విగ్రహమును వెంటనే తీసుకుని వెళ్లి మీరాబాయికి అప్పగించమని ఆదేశించాడు. భగవదాజ్ఞను శిరోధార్యంగా భావించి సన్యాసి కుర్కీనగరం చేరి విగ్రహమును చేతపట్టుకుని సంస్థానానికి అరుదించి తనకు కలిగిన స్వప్నానుభవమును మీరా తల్లిదండ్రులకు ఎరుకపరిచి విగ్రహాన్ని అందించుటకు మీరాయున్న గదిలోకి ప్రవేశించాడు. పరివ్రాజకుని చేతిలో ఉన్న గోపాలుని కంచు విగ్రహాన్ని మీరా దర్శించింది. ఆవిడ వదనాన్ని ఆవరించియున్న విషాద ఛాయలు అదృశ్యమయ్యాయి. ఆనంద జల్లులు కురియసాగాయి. ఒక్క ఉరుకున పరిగెత్తి సన్యాసి హస్తముల యందున్న తన గిరిధర గోపాలుని అందుకుంది. గాఢముగా ఆలింగనం చేసుకుంది. ముద్దుల వర్షం కురిపించింది. గిరిధర, నేను మీరాను వదిలి వెళ్ళావా? నాకు తెలుసులే, నాకు దూరమై నీవు ఉండగలవా అంటూ ఆ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించింది. అందముగా అలంకరించింది. చందనాన్ని పూసింది. తులసిమాలను ధరింపజేసింది. మళ్లీ పూజామందిరంలో తన శ్యామసుందరిని నిలుపుకుంది. ధూప దీప నైవేద్యాలతో స్వామిని అర్చించింది. హృదయం ఆనందామృతంతో నిండియుండా తన ప్రేమ పారవస్యంలో గిరిధారిని మనసారా కీర్తించింది. గోపాల, ఇక నన్ను వదిలి వెళ్లకు అని విలిపించింది. నందకిశోర, సదా నీవు నా నేత్రాలలోనే ఉండిపో. శ్యామసుందర, మోహనాకార, విశాల పద్మలోచనుడవైన నిన్ను దర్శించి నేను తరించాను. గిరిధర, మీరానాయక, భక్తులను ధరించు గోపాల, నిజముగా నీవు భక్తవత్సలుడవు అని గానం చేసింది. మీరా భక్తి పార్వస్యాన్ని తిలకించి సంభ్రమాశ్చర్యాలతో సన్యాసి స్తంభించిపోయాడు.
అమ్మా మీరా, భక్త గగనంలో నీవు ధ్రువతార వలె ప్రకాశించగలవు. నీ భక్తియే నీకు శాశ్వత అమృతత్వ స్థితినొసంగి నీ గోపాలునికి దగ్గర చేస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు. యతివరేణ్యుని వద్ద నుండి సెలవు తీసుకుని మీరా పూజామందిరంలోనికి వచ్చింది. గిరిధర గోపాల విగ్రహాన్ని కళ్ళారా దర్శించింది. ఆవిడ మనోగగనంలో అద్భుత చిత్రాలు కదులుతున్నాయి. అనూహ్య సంఘటనలేవో ఆవిడ అంతఃకరణను చలింపజేస్తున్నాయి. గత స్మృతులేవో ఆవిడ స్మృతిపథంలో మెదులుతున్నాయి. మీరా కదలికను కోల్పోయి నిశ్చేష్టయే కూర్చున్నది. తన గత పవిత్ర స్మృతులను నాటకమును వీక్షించుచున్నది. శ్రీకృష్ణుని జన్మస్థలమునకు 50 మైళ్ళ దూరమున బర్సానా అను గ్రామముండెడిది. శ్రీకృష్ణుని చైతన్య ప్రతీకమై భాసిల్లిన రాధాదేవి బర్సానాలో జన్మించింది. ఆ గ్రామములోనే అందాల రాశి అయిన ఒక గోపిక ఉండేది. శ్రీకృష్ణుని స్నేహితులలో ఒకడైన గోపాలునికిచ్చి ఆ గోపికకు వివాహం చేశారు. వివాహానంతరం ఆ గోపిక తల్లి కుమార్తెను పిలిచి హితోక్తులు తెలిపి చివరిగా ఒక హెచ్చరిక చేసింది. కృష్ణుడు మాయావి అనియు, అతడి చెంతకు వెళ్ళవలదనియు, అతడి మురళీగానమును వినవలదనియు తెలియజేసింది. తల్లి ఉపదేశం కుమార్తె హృదయంలో చెదరని ముద్రయై నిలిచింది. గోపిక అత్తగారింటికి వచ్చింది. నూతన దంపతులను సత్కరించే కార్యక్రమాన్ని వరుని మిత్రబృందం బృందావనంలో ఏర్పాటు చేశారు. నూతన దంపతులు బృందావనమునకు అనుదించారు. మిత్రులందరూ బహుమతులు అందించారు. శ్రీకృష్ణుడు తన బహుమతిని తీసుకుని ముందుకు రాగానే వరుడు మందహాసమును చిందిస్తూ తన భార్య అయిన గోపికతో, మా ప్రాణానికి ప్రాణమైన మా నేస్తం గోవిందుడు వచ్చాడు. ఇతని ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష, నమస్కరించుము అన్నాడు. నూతన వధువైన గోపిక శ్రీకృష్ణుని చూసింది. తన తల్లి చెప్పిన పలుకులు వీణులలో కదలసాగాయి. అంతే, ముఖం ముడుచుకుంది. బహుమతిని స్వీకరించుటకు నిరాకరించింది. చూస్తున్న గోపాలుర ముఖాలన్నీ చిన్నబోయాయి. అంతటి శ్రీకృష్ణుడు, ఈనాడు నేను నీ వద్దకు వచ్చినను నీవు నన్ను గుర్తించలేకున్నావు. నీకు నీవుగా పరితపిస్తూ నా వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చే రోజొకటి ఉంటుంది అన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. గోపాలుని సాన్నిధ్యంలో బృందావన పుణ్యభూమిలో గోపోత్సవాన్ని జరుపుకోవాలని సంకల్పించి వ్రజవాసులందరూ అతివేడుకగా ఉత్సవాన్ని జరుపుకొనుచుండగా ఇంద్రుడు అహంకారంతో కుండపోతగా వర్షం కురిపించగా గోవిందుని శరణుజొచ్చి వ్రజవాసులు రక్షించమని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతమును తన చిటికెన వేలితో 7 దినములు ఎత్తిపట్టి ఇంద్రుని గర్వమణగించాడు. శ్రీకృష్ణుని అసహ్యించుకొనిన గోపభామ కూడా ఈనాడు పర్వతం క్రింద తలదాచుకొని ఉన్నది. జగన్మోహనమైన గిరిధర గోపాలని దర్శించగనే ఆమె హృదయమునందలి అజ్ఞానం అదృశ్యమైంది. శ్రీకృష్ణుని వైభవమును గుర్తించలేకపోయినందుకు పశ్చాత్తాపంతో విలపించసాగింది. గిరిధారిని సమీపించి, గిరిధర గోపాల, నా తప్పిదమును మన్నించు, నన్ను నీ దరి చేర్చుకొని రక్షించు అంటూ విలపించసాగింది. శ్రీకృష్ణుడు మందహాసమును చిందిస్తూ ఆ గోపికతో, కలియుగములో నీవు జన్మించినప్పుడు నేను విగ్రహ రూపంలో నీ చెంతగేతించెదను. నా కొరకు నీవు పరితపించి ఆలపించు విరహగీతములు కలిమానవులను ఉద్ధరించు అమృత సందేశములై నిలుచును అని ఆశీర్వదించెను. ఆ గోపికయే మీరాబాయి. ఈనాడు సన్యాసి ద్వారా ఆమెకు గిరిధర గోపాలుడు విగ్రహ రూపంలో అందించబడ్డాడు. అందుచేతనే శ్యామసుందరునిగా విగ్రహమును చూడగానే అసంకల్పిత గతస్మృతులు ప్రేరేపించుచుండా గిరిధర గోపాల అని మీరా పిలిచింది. మీరా హృదయంలో కృష్ణభక్తి దినదిన ప్రవర్ధమానమగుచున్నది. తన కమనీయ కంఠముతో గిరిధారిని గూర్చి రమణీయముగా కీర్తించసాగింది. మీరా భక్తి విశేషాలు ప్రజల్లో బాగా వ్యాపించాయి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మీరాను దర్శించడానికి అనేక మంది వచ్చేవారు. నిరంతరం మీరా శ్రీకృష్ణ నామామృత పానములోనే కాలం గడపసాగింది. మీరా ప్రవర్తన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎలాగైనా వివాహమైతే మీరాలో మార్పు రాగలదని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. వరునికై అన్వేషించసాగారు. మొఘలు చక్రవర్తుల హృదయాలలో బీభత్స తుఫానును కలిగించిన చిత్తూరు సంస్థాన రాజపుత్ర వీరులైన రాణాసింగ్ కుమారుడు పరాక్రమవంతుడైన భోజరాజుతో మీరా వివాహం నిశ్చయమైనది. పూజామందిరంలో పరవశించి గానం చేస్తున్న మీరాను సమీపించి, అమ్మా మీరా, చిత్తూరు సంస్థాన యువరాజైన భోజరాజుతో నీ వివాహం నిర్ణయమైందని తల్లి తెలియజేసింది. తల్లి పలుకులు వినగానే చెవిలో పిడుగుపడ్డట్లయింది మీరాబాయికి. అదేమిటి, నాకు ఏనాడో గోపాలునితో వివాహమైనదిగా అన్నది అప్రయత్నంగా మీరాబాయి. మీరా, అది ఆధ్యాత్మిక బంధం. లౌకిక జీవనమునకు ఆధ్యాత్మిక బంధములకు పొత్తు కుదరదు. నీవు సుఖముగా ఉండాలని, హాయిగా జీవించాలని మేము ఈ సంబంధాన్ని నిర్ణయించాము. మా మాటను త్రోసిపుచ్చకు అంటూ తల్లి వెళ్ళింది. మీరా మౌనం వహించింది. పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. మీరా కాలాన్నంతా పూజాగదిలోనే గడుపుచున్నది. వివాహం వైభవంగా జరిగింది. పెళ్లిపీటల మీద కూడాను తనకు వరుడైన భోజరాజునకు మధ్య గిరిధారి విగ్రహాన్ని ఉంచుకున్నది.
గిరిధర గోపాలునితోనే తన వివాహం జరుగుచున్నట్లు భావించింది. వివాహానంతరం మీరాను అత్తవారింటికి పంపవలసి వచ్చింది. మీరా తల్లిదండ్రులైన రతన్ సింగ్, కమలారాణి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తల్లి మీరాను సమీపించింది. మీరా ప్రశాంతంగా నిలబడి ఉన్నది. మీరా, జ్ఞాపక చిహ్నంగా నీకేమి కావలేనో నీ వెంట తీసుకుని వెళ్ళుము అన్నది మీరా తల్లి. మీరాబాయి చిరునవ్వు నవ్వుతూ తల్లి వంక చూసి, తల్లి, నాకు గిరిధారిని ప్రసాదించుము, నా గిరిధారిని ప్రసాదించుము. భూషణములు కోరను, దుస్తులు వాంఛించను, భవంతులు ఆశించను. అమ్మా, నేను సత్యమునే పలుకుతున్నాను, విశ్వసించుము. నేను గిరిధర గోపాలునికి అంకితమయ్యాను. నా ప్రాణం కన్నా అతడే నాకు సన్నిహితుడు అని తెలియజేసింది. తల్లి అనుమతి బడసి పూజామందిరంలో తన గిరిధారి కంచు విగ్రహమును తీసుకుని అత్తగారిల్లైన చిత్తూరు సంస్థానంలో కాలిడింది మీరాబాయి. అత్తగారింటికి కాపురానికి వెళ్ళిన మీరా గిరిధారి విగ్రహాన్ని సదా కౌగిలించుకొని కూర్చునేది. విగ్రహ సేవలో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నదే గాని భర్తపై ధ్యాస లేదు. యువకుడైన భోజరాజు మనసులో కదిలే ఆవేశ ప్రవాహానికి, మీరా హృదిలో మెదిలే నిర్మల ప్రేమ తరంగాలకు పొత్తు కుదరలేదు. మీరాను తన మార్గంలోకి తిప్పుకోవాలని భోజుడెంత ప్రయత్నించినను లాభం లేకపోయింది. గిరిధారి సాహచర్యం వినా మరే విధమైన జీవన సర్దుబాటును కూడా మీరా మనస్సంగీకరించే స్థితిలో లేదు. మీరా ప్రవర్తన తనను ఆవేదనకు గురి చేయుచున్నను ఆవిడిలో వ్యక్తమవుతున్న ప్రశాంత ప్రవృత్తిని గాంచి భోజుడు ఆమెను మందలించలేకపోయాడు. భోజను తల్లి మీరాను సరిచేయడానికి ప్రయత్నించింది. గృహస్థాశ్రమ జీవన ప్రాశస్త్యమును వివరించింది. భర్త సుఖమే వాంఛించదగినదని ఉపదేశించింది. కృష్ణ ధ్యానాన్ని మరచిపోమ్మని ఆదేశించింది. బదులుగా తమ ఇలవేలుపైన దుర్గాదేవిని ఆరాధించమని ఆజ్ఞాపించింది. అత్తగారి ఆజ్ఞ మీరా హృదయంలో అగ్నిని రగిల్చింది. గిరిధారి ఆరాధనలో సకల దేవతారాధనలు చోటు చేసుకుని ఉన్నవని మీరా అభిప్రాయం. కృష్ణుని ధ్యానించక జీవించలేని తన అసమర్థతను వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదనతో కీర్తనగానం చేసింది. గిరిధర గోపాలుని కన్నా అన్యమైన వారిని దర్శించినచో ఈ కనురెప్పలు ముక్కలైపోవుగాక. గోపాలుని నామమును సదా కీర్తించనిచో ఈ నాలుక పగిలి ముక్కలవుగాక. గిరిధారిని ధ్యానించని బుద్ధికి శాశ్వత వీడ్కోలే గతి. వ్రజసుందరుని పూజించని ఈ హృదయం దహించిపోని. గిరిధరుని కన్నా అన్యమైన వారికి నమస్కరించినచో ఈ శిరము ఖండింపబడి బావిలో విసిరివేయబడని అని ఉద్వేగంతో విషాదబాణిలో వినతించింది మీరా. మీరా హృదయంలో గోవిందుని స్థానాన్ని గుర్తించి గ్రహించి విస్మయం పొందారు మీరా అత్తగారు, ఆడబడుచు. భోజరాజు సోదరి అయిన ఉదా మీరా సమాధానానికి కలత చెందింది. మీరాపై పగ తీర్చుకోవాలని ప్రయత్నించింది. స్నేహితురాండ్రతో కలిసి ఒక చక్కటి ఇతివృత్తాన్ని తయారు చేసింది. మీరాపై భోజునికి అనుమానం కలిగేలా చేయాలని సంకల్పించింది. మీరాను బాధించుటకు ఇంతకన్నా మించిన ఉపాయం లేదని గ్రహించింది. మీరా పూజామందిరంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఉదా వెళ్ళింది. గది తలుపులు వేసి ఉన్నవి. లోనుండి నవ్వులు, మాటలు వినిపించసాగాయి. ఉదా ఆశ్చర్యపోయింది. అన్వేషించాల్సిన వస్తువు అరచేతిలో ప్రత్యక్షమైనట్లు అనిపించింది. పరుగెత్తుకుంటూ భోజన సమీపించి, సోదరా, చిత్తూరు సంస్థాన కీర్తి ప్రతిష్టలు మంటగలిసే సమయం ఆసన్నమైనది. వంశగౌరవం మట్టిపాలయ్యే దురవస్థ ప్రాప్తించనున్నది. రాజపుత్ర వంశశోభ అణగారిపోయే దుస్థితి దగ్గరవుతున్నది. మీరా మన వంశ ప్రతిష్టను నాశనం చేస్తున్నది. ఆమె భక్తి ఒక నాటకం, ఆమె పారవస్యం ఒక బూటకం. ఆమెకు పరపురుషునితో అక్రమ సంబంధం ఉన్నది. అందుచేతనే ఆవిడ నీతో కాపురం చేయుటకు సుముఖంగా లేదు. నేను నా చెవులారా విన్నాను. నా మాటలందు నమ్మకం కలగనిచో నీవే స్వయంగా వెళ్ళి చూడు. పూజామందిరంలో తాను తన ప్రియునితో సరసాలాడుట నీవే ప్రత్యక్షంగా వీక్షించని పలికింది. సోదరి ఉదా మాటలు భోజనులో ఉద్రేకాన్ని కలిగించాయి. భోజనులో ఆలోచన అంతరించింది. ఆవేశం అందలమెక్కింది. ఖడ్గమును చేతబూని మీరా పూజామందిరాన్ని సమీపించాడు. గది తలుపులు మూసి ఉన్నాయి. లోపల ఎవరో సంభాషిస్తున్నారు. మధ్యలో నవ్వులు కూడా వినబడుతున్నాయి. ప్రస్ఫుటంగా తెలియకపోయినా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుచున్నట్లు అర్థమగుచున్నది. భోజుడు తలుపును పగులగొట్టి లోనికే తెంచాడు. మీరాను చూశాడు. స్తంభించి నిలిచిపోయాడు. మీరా ఒక్కతే తన ఒడిలో గిరిధర గోపాలుని ఉంచుకుని నేత్రములు మూసి పరవశించి ఉన్నది. భోజుడు రావడం కూడా ఆవిడ గుర్తించలేదు. కృష్ణ, నీ సందర్శనమునకై నా హృదయం తపిస్తున్నది. నా మనస్సు కలవరపడుతున్నది. విశ్రాంతి ఏమిటో నాకు తెలియడం లేదు. విరహబాణము నా హృదయమును గాయపరచింది అంటూ గానం చేస్తున్నది. భోజనకు మతి తప్పినట్లయింది. అర్థం కాని పరిస్థితిలో తికమకపడుతున్న భోజరాజు మీరా అంటూ బిగ్గరగా కేకవేశాడు. మీరా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఖడ్గదారి అయి నిలబడి ఉన్న భర్తను చూసింది. ఎక్కడ నీ ప్రియుడు? చెప్పు, అతన్ని ఎక్కడ దాచావో తెలుపు. ముక్కలు ముక్కలుగా అతన్ని ఖండిస్తాను అన్నాడు. అదిగో ఎదుటనే గోచరించుచున్నాడు. ఈ గిరిధర గోపాలుడే నా ప్రియుడు. చేయగలిగితే అతన్ని ముక్కలుగా ఖండించండి అన్నది మీరాబాయి.
మీరా, ఏమిటి నీ అప్రస్తుత ప్రలాపం? నీవు ఉన్మాదివిని కాలేదు కదా అన్నాడు భోజుడు. భోజన మాటలు మీరా చెవిని పడలేదు. తన సహజ పారవస్యంలో నేత్రాలు మూసుకొని, హే నందనందన, మురళీధర, ఏది ఆ దివ్యరూపంను మళ్ళీ దర్శించని, ఆ అమృత పలుకులను మళ్ళీ ఆలకించని, గిరిధారి నవనీతాన్ని దొంగిలించింది నీవేనా? జలకమాడుచున్న గోపికల వస్త్రములను అపహరించిన ఘనుడువు నీవేనా? హే కృష్ణ, అంతకన్నా ఎక్కువగానే నా నుండి దొంగిలించావు. అమాయకమైన నా హృదయాన్ని అమాంతంగా అపహరించి నన్ను బికారిని చేశావు. తిరిగివ్వకుండా నీ వద్దనే ఉంచుకున్నావు. వాసుదేవా, నా హృదయం నీ వద్దయుండుటయే నాకు క్షేమకరం. దానిని జాగ్రత్తగా కాపాడుతావు కదూ. ఏది అనవు ఒక్కసారి, ఇంకొక్కసారి, మరొక్కసారి. కృష్ణ, కృష్ణ, కృష్ణ. మీరా క్రిందపడి మూర్ఛిల్లింది. భోజుడు ఖడ్గమును పారవేసి అయోమయ ధోరణిలో అడుగులు వేయలేక వేస్తూ గది నుండి వెలుపలికి వచ్చాడు. భోజరాజు తీవ్రంగా ఆలోచించాడు. తన భార్య మీరాబాయి పిచ్చిదైపోయిందని నిర్ణయించుకున్నాడు. ఆవిడపై తనకున్న క్రోధం సమసిపోయింది. దాని స్థానే సానుభూతి అంకురించింది. కానీ ఉదా ఆమె చిలికత్తెలు కలిసి మీరాపై దుష్ప్రచారం చేయనారంభించారు. మీరా నిందలకు భీతి చెందేది కాదు. నిందాస్తుతులు ఆవిడకు సమానము. గిరిధర గోపాలుడు మినహా అన్యమైన వాటిని ఆవిడ లెక్కపెట్టదు. మీరాబాయి భక్తి ప్రపత్తులు ప్రజలను ఆకర్షించాయి. భక్తులు విరివిగా ఏతించి ఆవిడ జరుపు భజనలో పాల్గొనేవారు. అనేక ప్రదేశముల నుండి మీరా దర్శనార్థం భక్తులు అరుదించేవారు. మీరా కీర్తనల వైభవం, ఆవిడిలో గోచరించు దివ్య పారవస్యం నలుదిశలా వ్యాపించింది. ఈ వార్తలు అక్బర్ పాదుషా కొలువులో కూడా ప్రాకాయి. మీరాను దర్శించాలని అక్బర్ కుతూహలపడ్డాడు. తన ఆస్థాన సంగీత విద్వాంసుడైన తాన్సేన్ను వెంటనిడుకుని చిత్తూరుకు బయలుదేరాడు. మొఘలులకు రాజపుత్రులకు ఆగర్భ శత్రుత్వం. రాజపుత్ర స్థానంలో కాలుమోపి అక్బర్ ప్రాణాలతో తిరిగిపోలేడు. అందుచేత అక్బర్, తాన్సేన్లు మారువేషాలు ధరించి చిత్తూరు సంస్థానంలో కాలుమోపారు. భజన సమయానికి భక్తులతో పాటు మీరా భక్తి చేయు గోపాల మందిరానికి వచ్చారు. ఒక మూల ఒదిగి కూర్చున్నారు. మీరా రాకకై ఎదురు చూస్తున్నారు. స్వర్ణకాంతి దేహంలో తెల్లటి దుస్తులు ధరించి నడకలో నమ్రత ఉట్టిపడుచుండా నేత్రములు గిరిధరనాథుని దర్శనానికై ఉత్సాహపడుచుండా మీరాబాయి మందిరంలో ప్రవేశించింది. ఆమె ప్రవేశించగానే భక్తులు ఆమె పాదాలపై పడుచున్నారు. మీరాకెవ్వరూ కనిపించటలేదు. పూజా మందిరంలో శోభించుచున్న గిరిధర గోపాలునిపై దృష్టి సారించి నడుస్తున్నది. స్వామి విగ్రహాన్ని సమీపించింది. గిరిధారికి సాష్టాంగ నమస్కారం చేసింది. గోపాలుని ఆలింగనం చేసుకుంది. స్వామి చరణ కమలములనంటి ముద్దెట్టుకుంది. తన స్థానంలో ఆసీనమై తంబూరాను మీటసాగింది. మీరాబాయి తంబూరా తంత్రులు మీటుతుంటే అక్బర్ హృదయ నరాలు కదులుచున్నవి. ఈవిడ మానవ మాతృరాలు కాదు, సాక్షాత్తు దేవతయేనని అక్బర్, తాన్సేన్లు రహస్యంగా ముచ్చటించుకున్నారు. మీరాబాయి తదేకంగా తన గిరిధర గోపాలుని దర్శించింది. ఆవిడ శరీరం కంపించింది. నేత్రాల వెంట అశ్రుధారలు రాలాయి. దివ్యోన్మాద స్థితిలో నేత్రాలు మూసి గోపాలుని కీర్తించసాగింది. భరించ శక్యముగాని తన హృదయావేదనను, విరహతాపమును వివరించడానికి ప్రయత్నిస్తున్నది. ఓ శ్యామసుందరా, నీ దాసి అయిన మీరా మొరనాలకించుము. నా కొరకు వేచియున్న సుఖములన్నింటినీ నీ కొరకై దూరము చేసుకున్నాను. నన్ను నీకు దూరము చేయడం ఎందుకని? విరహవ్యధ నా హృదయమును దహించుచున్నది. నీ దర్శనముతో నా హృదయ బాధను ఉపశమింపజేయుము గోపాలా అని సుశ్రావ్యంగా కీర్తించింది మీరా. సంకీర్తన పూర్తి కాగానే అక్బర్ వచ్చి మీరా పాదాలపై పడ్డాడు. ఆశీర్వదించమని అభ్యర్థించాడు. తానొక రత్నాలహారమును బహుకరిస్తూ దానిని గిరిధారికి అలంకరించమని ప్రార్థించాడు. మీరా నిరాకరించింది. గోపాలరత్నమే తనదయ్యున్నప్పుడు ఇతర రత్నాలతో ఆవిడికేం పని? అక్బర్ బహుకరించిన రత్నహారమును తీసుకొనలేదు. అక్బర్ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తుడైన తాను భగవానుడైన గిరిధర గోపాలునికి సమర్పించు హారమును తిరస్కార భావముతో చూడవద్దని ప్రార్థించగా మీరాబాయి గ్రహించడం జరిగింది. మీరా భక్తి ప్రపత్తులను మననం చేసుకుంటూ చర్చించుకుంటూ అక్బర్, తాన్సేన్లు రాజపుత్ర స్థానమును వదిలి వెళ్లారు. అక్బర్ తాన్సేన్తో కలిసి పూజామందిరానికి ఏతించి రత్నాలహారమును మీరాకిచ్చి ఆమె పాదాలనంటేనడి విషయం ఎలాగో భోజునికి తెలిసింది. ఆగ్రహోదగ్రుడై భోజుడు మీరా గది కరుదించాడు. మీరాను సమీపించి, దుర్మార్గురాల, మా వంశగౌరవాన్ని మంటగలిపేందుకు అవతరించిన రాక్షసివి నీవు. నీ వల్లనే మొగలాయి చక్రవర్తులు రాజపుత్ర స్థానంలో కాలుమోపి తిరిగి ప్రాణాలతో సురక్షితంగా వెళ్లారు. ఛీ నీచురాల, నీ ముఖం చూడడం కూడా పాపమే. నీవు నదిలో దూకి చావుము, అప్పుడే నా మనస్సు శాంతిస్తుందని పలుకుతూ వెళ్ళిపోయాడు. గృహస్థ జీవనంలో కూడా మీరా ఆదర్శంగానే జీవించింది. భగవానునికి అంకితమైన శరీరాన్ని భర్తకు అర్పించడమనే నీచ వృత్తి మినహా మిగతా విషయాలలో భర్త ఆజ్ఞను శిరోధార్యంగా భావించేది. నదిలో దూకి చావమని భర్త ఆజ్ఞాపించాడు.
భర్తను అసంతృప్తికి గురి చేయలేక భర్త ఆజ్ఞానుసారం నదిలో దూకి తనువును చాలించాలని నిర్ణయించుకుంది. పూజా మందిరానికి అరుతించింది. గోపాలునికి నమస్కరించింది. గిరిధర, నీ దాసి అయిన మీరాకు చివరి వీడ్కోలునిస్తావని వచ్చాను. నన్ను శాశ్వతంగా నీ పాదాల వద్దకు తీసుకో అని ప్రార్థించి గిరిధరుని వదిలి ఆ రూపానికి హృదిలో గుడి కట్టుకుని గోపాలునే స్మరిస్తూ నదీ తీరానికి బయలుదేరింది. నదీ తీరంలో నిలబడింది మీరా. అజ్ఞాన మానవుల అవివేక ప్రలాపాలకు అమాయక హృదయం ఆహుతయ్యే క్షణం ఆసన్నమైంది. మీరా ప్రశాంతంగా ధ్యానమగ్నురాలైనది. అది సూర్యాస్తమయ కాలం. మీరాకు ప్రాప్తించిన దురవస్థను చూడలేక భానుడు అస్తమించనున్నాడు. మీరా దీనావస్థను గాంచి కలత చెందిన సూర్యునిలో విజృంభించే క్రోధాగ్ని వలె అరుణకాంతులీలుంచున్నవి. అస్తమించే ముందు తన అంతిమ కిరణాలతో మీరా పాదములనంటి నిష్క్రమించాలని భాస్కరుడు ఉబలాటపడుచున్నాడు. మీరా నేత్రాలు తెరిచి నదీమ తల్లికి నమస్కరించింది. తన ప్రియుని కలుసుకునే శుభగడియ సమీపిస్తున్నందుకు మీరా పరవశిస్తున్నది. మీరాని ఆహ్వానించి తనలో కలుపుకొని తాను పునీతం చెందుటకాయన్నట్లు నదిలోని కెరటాలు పైకి లేస్తున్నాయి. పరమ పవిత్రురాలైన మీరాను తన గర్భంలో సమాధి చేయవలసి వస్తున్నదే అని తాను విలపించుటయా అన్నట్లు లేచిన నదీ కెరటాలు అణిగిపోతున్నాయి. మీరా ప్రశాంతంగా నడిచింది. తన పాదాలు భూమిని వదలడానికి ఉరకగానే వెనక ఎవరో భుజం పట్టి ఆపారు. మీరా వెనుదిరిగి చూసింది. ఇంకెవరు? తన గిరిధర గోపాలుడే. శ్యామసుందరుడు మందహాసమును చిందిస్తూ, మీరా, నీ భర్తతో నీకున్న భౌతిక బంధం ఈనాటితో తెగిపోయింది. ఇక నీవు నాదానివి. నా రాజ్యమైన బృందావన పుణ్యభూమిలో నన్ను అన్వేషిస్తూ తరించుము అని పలికి అదృశ్యమయ్యాడు. గోపాలుని దివ్యరూపమును గాంచిన మీరా క్రిందపడి మూర్ఛిల్లినది. మీరాబాయి కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకున్నది. హృదయములో గోపాలుని రూపం మెదులుచుండా, నాలుకపై గోవిందుని నామం కదులుచుండా మీరా బృందావన పుణ్యభూమికి ప్రయాణం సాగించినది. ఆవిడ ప్రయాణం చేయు మార్గమున అనేకులు ఆవిడలో గోచరించు భక్తి పారవస్యమును గాంచి ఆమె పాదాలపై బడి నమస్కరించసాగిరి. మీరా బృందావనం చేరింది. బృందావనమునందలి గోపస్త్రీలు మీరాను దర్శించగానే రాధాదేవియే వచ్చినదని భావించి ఆవిడ చుట్టూ మోగారు. ముద్దిడి ఆలింగనం చేసుకున్నారు. ఆవిడ పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని శిరముపై చల్లుకున్నారు. పిన్నలకు ఆవిడ తల్లివలే గోచరించుచున్నది. పెద్దలకు బిడ్డవలే కనిపించుచున్నది. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు గురువు వలె దర్శనమగుచున్నది. పరమ పవిత్రురాలైన మీరా దర్శనంతో సకల మానవులు సంతృప్తి చెందారు. శ్రీకృష్ణ రాసలీలా వైభవమును భక్తులకు వివరిస్తూ కృష్ణ కథా గానము చేవారిని పరవశింపజేస్తూ తన ఉన్మాద వ్యస్థలో నృత్య భంగిమలను అభినయించి వారిని మైమరపింపజేస్తూ బృందావన భక్తుల హృదయాలలో మీరా గురుస్థానమును అలంకరించింది. తన గత జన్మలో శ్రీకృష్ణుని దర్శించిన ప్రదేశములను, గోపభామలతో ముచ్చటించిన ప్రదేశములను దర్శించేది. వాసుదేవుడు సంచరించిన ప్రదేశములందలి ధూళిని శిరముపై ధరించేది. మీరా కీర్తన చేయునప్పుడు కృష్ణుడు విగ్రహంలో దోబూచులాడుచున్నట్లు కొన్ని అద్భుత దృశ్యాలు అంతఃకరణ శుద్ధి గల భక్తులకు గోచరించసాగాయి. మీరా పేరు ప్రఖ్యాతులు నలువైపులా వ్యాపించాయి. అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మీరాను దర్శించి వెళ్ళేవారు. ఆ సమయమునందే మహాత్ములైన జీవగోస్వాముల వారు బృందావనంలో ఉండేవారు. ఒకనాడు మహానుభావుడైన జీవగోస్వామిని దర్శించాలని మీరా బయలుదేరి స్వామి కుటీరం వద్దకు వెళ్ళింది. కానీ మీరాబాయి గోస్వామిని దర్శించుటకు వీలు లేదని శిష్యులు ద్వారం నందే మీరాను ఆపారు. పరమ పవిత్రులైన జీవగోస్వాముల వారి దర్శనమునకు తనను నిరోధించుటకు గల కారణమును తెలియచేయమని మీరా ప్రశ్నించింది. అంతట గోస్వామి, శిష్యులు స్త్రీలకు దర్శనము లేదనియూ మీరా స్త్రీ గనుక ఆమెకు కూడా దర్శనము లభించుట వీలుపడదనియూ తెలిపిరి. ఆ మాటలకు మీరాబాయి నవ్వి, బృందావనంలో గిరిధర గోపాలుడు మినహా పురుషులెవ్వరు. మీ మాటలు రాధాదేవి విన్నచో మీరే బృందావనమును విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అని పలికింది. లోపల నుండి ఈ సంభాషణను ఆలకిస్తున్న జీవగోస్వాముల వారు మీరా మహాభక్తురాలని గ్రహించి ఆయనే బయటికి వచ్చి మీరాను దర్శించి సంతసించిన వాడై ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళెను. మీరా భక్తురాలని అపర రాధాదేవి అవతారమని తెలియజేసిరి. జీవగోస్వామి సందేశముతో మీరా ప్రభావం ఆకాశమునంటినది. మీరాబాయి దర్శనంతో తరించవచ్చునని భావించి అనేక ప్రదేశముల నుండి భక్తులు అరుదించి ఆమెను దర్శించి వెళ్ళేవారు. ఒకనాడు చిత్తూరు నుండి యాత్రార్థం వచ్చిన కొందరు భక్తులు మీరాను దర్శించడం జరిగింది. ఆమెను గుర్తించిన భక్తులు మీరాకు నమస్కరించి చిత్తూరు సంస్థానమునకు తిరిగి అరుదించవలసిందని ప్రార్థించడం జరిగింది.
కానీ మీరా అంగీకరించలేదు. ఆ భక్తులు చిత్తూరు చేరి మీరా బృందావనంలో ఉన్నట్లు భోజునికి తెలియజేసిరి. మీరా వెళ్ళిన నాటి నుండి పిచ్చివాడై ఉన్న భోజుడు ఆ మాట వినగానే అమృతానందమున తేలియాడి వెంటనే మీరాను చేరుటకు బృందావనానికి బయలుదేరాడు. భోజుడు బృందావనం చేరాడు. మీరాను గూర్చి విషయ సేకరణ చేశాడు. రమ్మని పిలిస్తే మీరా వస్తుందన్న నమ్మకం తనకు కలగలేదు. తానొక సన్యాసి వేషం ధరించాడు. బిచ్చగాని వలె మీరాను సమీపించాడు. దానం చేయమని ప్రార్థించాడు. నేనే బికారిని, నా వద్ద ఏమున్నదని అర్థిస్తున్నావు అన్నది మీరా. నేను అడిగింది మీరు ఇవ్వగలిగిందేనని నా విశ్వాసం అన్నాడు భోజుడు. అయితే అడగండి అన్నది మీరా. వెంటనే భోజుడు తన వేషాన్ని తొలగించాడు. భోజుని దర్శించగానే మీరా ఆశ్చర్యపోయింది. వెంటనే భర్త పాదాలకు ప్రణమిల్లి నమస్కరించింది. భర్త కోరిక మేరకు మళ్ళీ చిత్తూరు చేరింది. మీరా యథాప్రకారం తన ఆరాధనా కార్యక్రమంలో నిమగ్నమై ఉండేది. భోజుడు ఆమె భావాలకు అనుగుణ్యంగానే జీవించేవాడు. కాలచక్రం తిరిగింది. బ్రతుకు వక్రించింది. మీరా భర్త భోజుడు మరణించాడు. ఆనాటికి మీరాబాయి వయస్సు 23 సంవత్సరములు. భర్త మరణించి కొంతకాలం గడిచింది. మీరా మామూలుగా తన భక్తిని కొనసాగిస్తూనే ఉన్నది. భోజుని మరణానంతరం ఆయన సోదరుడైన విక్రమసింగ్ రాజయ్యను. భోజుని సోదరి అయిన ఉదా మళ్లీ మీరాపై పగ సాధించ ప్రయత్నించింది. విక్రమును రెచ్చగొట్టింది. సాధువులతో సన్యాసులతో కలిసి తిరుగుతూ పాడుతూ ఆడుతూ వంశప్రతిష్టను మీరా పాడు చేయుచున్నదనియు విక్రమ్కి తెలియజేసింది. విక్రమ్ మీరా ప్రవర్తనను నిరసించాడు. మీరాను సమీపించి చిత్తూరు అంతఃపురంలో భక్తి గీతాలు పాడరాదని శాసించాడు. విక్రమ్ మాటలు విని మీరా చిరునవ్వుతో, ఏమున్నది ప్రపంచంలో గిరిధారి తప్ప, అనవసరంగా ఇతరులతో జగడములు పెంచుకొనుట బుద్ధిమంతుల లక్షణము కాదు, ఆలోచించి జీవితాన్ని సరిచేసుకుని తరించండి అని చెబుతూ సందేశాత్మకంగా ఒక చక్కటి కీర్తనను జ్ఞానం చేసింది. అనిత్యమైన ఈ 2 దినాల మాయా జీవితములో అన్యులతో పేచీలు వేయుట అవివేకము కాదా? ఈనాడు స్వర్ణఖచిత పడకపై పవళించినవాడు రేపు శ్మశాన వాటికలో ఒంటరిగా పడియుండుట లేదా? తల్లిదండ్రులను భార్యాబిడ్డలను వదిలి ఏకాకివై నీవు పయనించుట అనివార్యం. ఈ సత్యమును తెలిసి వగచుటెందులకు అని సుశ్రావ్యంగా గానం చేసింది మీరాబాయి. విక్రమ్ సింగ్ తలవంచుకొని వెళ్ళిపోయాడు. ఉదా, విక్రములు కలిసి తమ తల్లి ద్వారా మీరాకు వర్తమానం పంపారు. అత్తగారు మీరాను సమీపించి, అమ్మా మీరా, నా మాట విను, సాధువులతో కలిసిమెలిసి తిరుగుట సంభాషించుట మంచిది కాదు అని తెలిపింది. మీరా అత్తగారితో, అత్తగారు, సత్పురుష సాంగత్యాన్ని నాకు దూరం చేయకండి. నా హృదయంలో గాఢంగా నాటుకొని ఉన్న భగవన్నామము చే నేను పిచ్చిదాననై ఉన్నాను అని తెలిపింది. ఆ మాటలకు అత్తగారు మారు పలుకలేక వెళ్ళారు. మీరాను ఎలాగైనా వదిలించుకోవాలని, ఆమెను ఈ లోకం నుండి లేకుండా చేయడమే అందులకు తరుణోపాయమని గ్రహించిన ఉదా విక్రములు కొన్ని ప్రత్యేక ఆలోచనలు చేయసాగారు. ఒకనాడు మీరాబాయికి విషమును పంపారు. విషపానం చేయవలయునని రాజాజ్ఞ అని తెలిపారు. మీరా విషాన్ని పానం చేసింది. మరుక్షణమే అది అమృతంగా మారింది. విషపానము చే మీరా మరణించలేదని గ్రహించిన విక్రమ్ ఉదాలు మరొక క్రొత్త పన్నాగం పన్నారు. మీరా పూజగై పంపు పూలబుట్టలో విషనాగును పెట్టి పంపారు. మీరా పూలబుట్టలో ఉన్న విషనాగును చూసింది. ఆ సర్పం మీరాకి బాలకృష్ణుని వలె గోచరించింది. వెంటనే మీరా ఆ సర్పాన్ని ముద్దెట్టుకుంది. మీరా స్పర్శ తగలగానే ఆ విషసర్పం వికసిత పుష్పముగా మారింది. ప్రాణదాత అయిన గిరిధరనాథుడు ఆమె చెంత నుండి రక్షించుచుండగా ఆమెను చంపగల శక్తి ఎవరికుంటుంది? మరొకసారి మీరా పవళింపు పరుపు క్రింద కత్తులు గుచ్చి ఉంచారు. ఈ విషయం తెలియని మీరా మామూలుగా వెళ్ళి పడుకున్నది. వెంటనే కత్తులన్నయూ రోజా పుష్పాలుగా మారినవి. ఇక మీరాను వధించు శక్తి తమకు లేదని గుర్తించిన విక్రమ్ ఊదాలు ఆమెకు మరొక మందిరమును నిర్మింపజేసి అంతఃపురము నుండి ఆమెను మందిరానికి సాగనంపారు. మీరా ప్రశాంతంగా భక్తి చేసుకొనుటకు మందిరము అనువుగా ఉండెను. భక్తులు విరివిగా ఏతించి మీరా జరుపు భజనలో పాల్గొనుచుండెడివారు. ఒకనాడు రైదాస్ అను మహాత్ముడు మీరా వద్దకు వచ్చి ఆమెతో ఆధ్యాత్మిక చర్చ జరిపి ఆమెకు తాత్విక రహస్యాలు ఇరింగించి మంత్రదీక్షను సంగి ఆమెను పూర్ణాత్మను చేశారు. తండ్రిపై నాకు అనురాగము లేదు, మామపై అభిమానము లేదు, నా భర్తపై ప్రేమయూ లేదు. నాకు గురువు రైదాస్ లభించాడు. నా ప్రభువైన గోవిందుడు నాకు లభించగలడు అని మీరాబాయి గానం చేసి ఉన్నది. రైదాస్ గురు మహాత్ముని వలననే ఆమె ఆధ్యాత్మిక మార్గంలో స్థిమితమును పొందినట్లు అనేక కీర్తనల్లో తెలియజేసి ఉన్నది. ఈనాటికి చిత్తూరులో మీరా మందిరము పైన రైదాస్ మహాత్ముని చిత్రము ఉన్నది. మీరా మందిరానికి దగ్గరవగానే రైదాస్ సమాధి కూడా ఉన్నది. నిరంతర సంకీర్తనా ధ్యానాదులతో తనువును మరచి మనస్సును తెరచి అందులో గిరిధారిని దర్శిస్తూ జీవించసాగింది మీరా. ఆమె దూరంగా మందిరంలో ఉన్నను ఉదా విక్రముల పగ చల్లారలేదు. ఆమెను అనేక బాధలకు గురి చేసేవారు. ఒకనాడు మీరా తనపై కుటుంబ సభ్యులు చేయు దురంతములను తెలియజేస్తూ కర్తవ్యము నిరుకపరచమని తులసీదాస్ మహనీయునికి ఉత్తరం రాసింది.
మహాత్మా, నా ఇంటిలోని వారందరూ నన్ను బాధించుచున్నారు. సాధుపురుష సాంగత్యము భగవద్భక్తియే నా బాధలకు కారణమయ్యున్నవి. శైశవముననే నేను గిరిధర గోపాలునికి అంకితమయ్యాను. ఇప్పుడు త్రుంచలేని రీతిలో బంధము తయారైనది అని తెలుపుచూ కర్తవ్యమును నెరుకపరచమని ప్రార్థించినది. మీరాబాయి ఉత్తరమును చూసిన తులసీదాస్ సంతసించిన వాడై మీరాలోని ప్రగాఢ భక్తి విశ్వాసాలను అర్థం చేసుకుని తిరుగు ఆమె సమస్యను పరిష్కరిస్తూ సందేశం పంపారు. సీతారాములను ప్రియముగా నెంచని వారు సన్నిహిత బంధువులైనను శత్రువుగా భావించి త్యజించుము. ప్రహ్లాదుడు తండ్రిని త్యజించాడు. విభీషణుడు సోదరుని వదిలిపెట్టాడు. భరతుడు తల్లికి దూరమయ్యాడు. బలిచక్రవర్తి గురువునే త్యజించాడు. గోపికా స్త్రీలు గోపాలుని చేరుటకై భర్తలను విసర్జించి అట్టి మంగళకర కార్యము ద్వారా లోకానికి ఆదర్శమై నిలిచారు. తులసి సందేశమును గ్రహించుము. ప్రేమించదగినవాడు, పూజించదగినవాడు భగవానుడొక్కడే. అందులకు అడ్డు నిలిచిన వారెవరైనను శత్రువులని గ్రహించి త్యజించుటయే క్షేమం. అది ఏ తులసి విశ్వాసం అని తెలిపెను. తులసీదాస్ మహనీయుని సందేశము మీరాను ప్రభావితం చేసింది. తన గిరిధర గోపాలుని విగ్రహాన్ని తీసుకుని మీరా మరలా బృందావనం చేరింది. అచ్చట తాను దర్శించదగిన పుణ్యస్థలాలన్నీ దర్శించింది. బర్సానాకు వెళ్ళి అక్కడ రాధాస్మృతులను మననం చేసుకున్నది. చివరగా మీరా ద్వారకకు చేరింది. అక్కడే 20 సంవత్సరములు గడిపింది. ఎందరికో జ్ఞానభిక్షను పెట్టింది. తన ఆదర్శనీయ జీవితము ద్వారా ఎందరికో భక్తి బీజాలను నాటింది. నిత్య సంకీర్తన ఆరాధనతో ఆమె బ్రతుకు పండింది. గిరిధర గోపాలునితో హృదయం నిండింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరములు. ఒకనాడు తన పనులన్నీ చూసుకుని మందిరానికి త్వరగా వస్తున్నది మీరాబాయి. తన సర్వస్వమైన గిరిధారిలో శాశ్వతంగా ఐక్యమయ్యే శుభగడియ దగ్గర పడుటయే ఆమె తొందరకు తన్మయత్వానికి కారణం. భక్తులందరూ మందిరంలో ఆసీనులయ్యారు. మీరాలో ఈనాడు వినూత్న ఆధ్యాత్మిక శోభ గోచరించుచున్నది. గోపాలుని గూర్చి ఆమె పరవశించి గానం చేసింది. ఆమె పారవస్యం చర్మస్థాయినందుకుంది. నృత్యం చేయడానికి ప్రారంభించింది. మీరా నృత్యమునుగాంచి భక్తులు పరవశించిపోతున్నారు. వారి కళ్ళను వారే నమ్మలేక పదే పదే కళ్ళు తుడుచుకొని మరీ చూస్తున్నారు. ఒక్కొక్కసారి ఆమె నృత్యభంగిమ అభినయించినప్పుడు ఆమెలో శ్రీకృష్ణుడు వారికి గోచరిస్తున్నాడు. ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడు నృత్యం చేయుచున్నట్లు మీరా కృష్ణునిలో గోచరించుచున్నట్లున్నది. నిజమే కదూ? మీరాకు ఈక ప్రత్యేక వ్యక్తిత్వం ఎలా వస్తుంది? మీరాయే కృష్ణుడు, కృష్ణుడే మీరా. భక్తులందరూ చూచుచుండగా మీరా పూజించు విగ్రహం నుండి ఒక వెలుగు మెరిసింది. అంతే. ఆ వెలుగుతో మీరా అదృశ్యమై జ్యోతి గోచరించింది. ఆ జ్యోతి మెల్లగా చరించి విగ్రహములో లీనమైంది. విగ్రహములో జ్యోతి లీనం కాగానే విగ్రహం అదృశ్యమైంది. భక్తులందరూ జై జై మీరాబాయికి, జై జై గిరిధర గోపాలుకి అంటూ విగ్రహమున్న ప్రదేశమును శిరమొగ్గి ప్రార్థించి ఆ పుణ్య ప్రదేశాన్ని తమ కన్నీళ్లతో అభిషేకం చేశారు. ఓం శ్రీ భక్తార్థిభంజనాయ నమః. జై శ్రీకృష్ణ భగవానునికి జై.